ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ ను కోరానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. కేటీఆర్ కు ఫోన్ చేసి సపోర్ట్ చేయాలని కోరానన్నారు. మాజీ మంత్రి జోగురామన్న మాత్రం కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారని విమర్శించారు. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ఆ పార్టీకి మద్దతు ఇచ్చారని ఆరోపించారు. రెడ్డితో లాలూచి పడ్డాడు పాయల్ శంకర్ అని మాట్లాడుతున్నాడు. పాయల్ శంకర్ కు లాలూచి పడేటటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని నేను నాడు గౌరవించినా నేడు కూడా గౌరవిస్తా. ఒక ముఖ్యమంత్రిని గౌరవించడం తప్పు అయితే నీ తెలివి లేని తనానికి నిదర్శనం. నేను దేనితో లాలూచి పడతాను? నాది ఏవి కూడా నీ తీరు అక్రమాలు లేవు, నీ తీరు నా సీడీలు లేవు, నీ తీరు నా వ్యభిచారం లేదు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉంటేవి కదా. నేనేమైనా అక్రమాలు చేస్తుంటే ఏమన్నా తీయేస్తుండే కదా. నేను కష్టపడి పైకొచ్చినో నీళ్ళు, నేనేదో అక్రమాలు చేసి బతికినోని కాదు. నువ్వు ఎట్లా ఏం చేస్తావో, నీ కథ ఏందో, నీ కార్ఖాన ఏందో అందరూ చెప్తారు. సీఎం రేవంత్ రెడ్డి